కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు కనీస వేతనం 26,000 అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు కొత్తపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులను 62 సంవత్సరాలు నిండిన తరువాతనే రిటైర్ చేయాలని, గ్రాట్యుటీ మరియు పెన్షన్ సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఆప్కోస్ కార్మికుడిగా పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని మెడికల్ ఇవ్వాలి, డేషన్ ఓజీసీలకు సవరించి సరళీకరణ చేయాలని తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు మార్చి ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాజమండ్రి నగరంలో జరగబోతూ ఉన్నాయి. దానికి ముందు మంగళగిరిలో ఈ నెల 15వ తారీఖున జిల్లా మహాసభలు కూడా మున్సిపల్ యూనియన్గా జరగబోతూ ఉన్నాయి. వాటికి ముందు మరి ఈ నెల 12వ తారీఖున గురువారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర మహాసభ కూడా జరగబోతూ ఉంది. నగర మహాసభకు సంబంధించి కొత్తపేట మలయలింగం భవన్లో మరి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ నగర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ నగర మహాసభల్ని విజయవంతం చేయాలని మున్సిపల్ కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి మున్సిపల్ సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా పర్మనెంట్ కార్మికులకు సంబంధించి, డిఏ సంబంధించి, ఏరియర్ సంబంధించి కూడా ఇంకా మరి ప్రభుత్వం డిక్లేర్ చేయలేదు. వెంటనే చెల్లించాలని అడుగుతా ఉన్నాం. రెండోది, మరి గతంలో పర్మనెంట్ అనగానే 55 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉండేది. 58 చేశారు, దాన్ని 60 చేశారు, 60ని 62 చేశారు. కానీ పర్మనెంట్ కార్మికులకి 62గా ఉంచి ఆప్కాస్ వర్కర్లకి 60గా మరి 2 సంవత్సరాలు తగ్గిస్తూ ఉన్నారు. ఇది మరి ప్రభుత్వాలకు, ఏ ప్రభుత్వాలకైనా కూడా ఇది సరైన పద్ధతి కాదు. ఉంటే అందరికీ 62 ఉంచండి, లేదా 60 ఉండాలని ఏపీ మున్సిపల్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటికంటే మరి చనిపోయిన వాళ్ళు గతంలో అనేక సమ్మె కాలంలో కానివ్వండి, సమ్మె చర్చల్లో కానివ్వండి, మరి 60 చనిపోయిన వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలనేది కూడా యూనియన్గా డిమాండ్ చేశాం. ఆ పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ మధ్య కొత్తగా మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చనిపోయిన వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వలేదు. వెంటనే ఎప్పటికైనా మరి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈ నగరానికి సంబంధించి మరి కనీసం మరి కమిషనర్ గారు నూతనంగా రావడం జరిగింది. మరి ఇప్పటికీ మరి అంతకుముందు కమిషనర్ గారు కూడా బ్యాలెన్స్ ఉంటుంది. సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి, నూనెలు, టవల్స్ ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. చిన్న చిన్నవన్నీ కూడా మరి వీటన్నిటికి కూడా మరి ఇవ్వాలని కూడా వారిని కోరటం జరిగింది. వారు కమిషనర్ గారు కూడా ఇస్తామని చెప్పారు. మరి అట్లాగే వాళ్ళకి రావాల్సినటువంటి మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన ఇంక్రిమెంట్లు పెండింగ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన చేసి ఇవ్వాలని కోరుతూ మరి 12వ తారీఖు జరిగే నగర మహాసభని విజయవంతం చేయాలని మున్సిపల్ కార్మికులందరినీ కోరుతా ఉన్నాం. అనంతరం మరి జిల్లా రాష్ట్ర మహాసభలు అయిన తర్వాత ఏదైతే మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యల మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించి వాటన్నిటి మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా సిద్ధంగా ఉందని మున్సిపల్ కార్మికులు, నగరంలోని మున్సిపల్ కార్మికులంతా కూడా 12వ తారీఖు జరిగే 6వ నగర మహాసభని విజయవంతం చేయాలని మలయలింగం భవన్కి అందరూ వచ్చి ఈ మహాసభలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఈ నెల 12 జరిగే నగర మహాసభను విజయవంతం చేయండి. 12 జరిగే నగర మహాసభను 12 జరిగే నగర మహాసభను 15 జరిగే జిల్లా మహాసభను 16, 17 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభలను వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికులు బకాయి ఉన్న సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి ఇవ్వాలి. సబ్బులు, చెప్పుకూలి, కుట్టుకూలు ఇవ్వాలి. 62 సంవత్సరాలుగా ఆప్కాస్ కార్మికుల రిటైర్డ్ మనుషులు పెంచాలి. 62 సంవత్సరాలుగా రిటైర్డ్ మనుషులు పెంచాలి. పర్మనెంట్ కార్మికులు బకాయి ఉన్న పిఆర్సీ ఇవ్వాలి. పిఆర్సీ వెంటనే విడుదల చేయాలి.